భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీకి వివరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 12-13 సీట్లు వచ్చేవి కానీ బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత పొత్తులు 8కి పడిపోయింది. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇక రాజకీయ సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ అయింది కాబట్టి 12 స్థానాలు రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయి. బీజేపీ 8 స్థానాలు వచ్చాయి. కంటోన్మెంట్ లో కూడా ఈసారి కాంగ్రెస్ గెలవడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ లో లీడ్ రాలేదు మనకు లాస్ట్ అసెంబ్లీలో. కాబట్టి ఓవరాల్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాంగ్రెస్ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం రాజకీయ సమీకరణలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికల్లా రాజకీయ సమీకరణలు మారినాయి. అప్పుడేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా యుద్ధం జరిగింది, ఇప్పుడేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా యుద్ధం అయింది. రెండోది బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఒక అండర్స్టాండింగ్ సెట్ అయింది. ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సెకండ్ పొజిషన్లో ఉంచాలన్న ఆలోచనతోటి, నెంబర్ వైజ్ కానీ ఓటింగ్ వైజ్ కానీ ఉంచాలన్న ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్గా సమాచారం ఇస్తూ అభ్యర్థుల సెలెక్షన్లో కూడా చాలా సీట్లలో మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్నికలలో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 70,000 వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 4,40,000 4,60,000 వచ్చినాయంటే అవన్నీ బీఆర్ఎస్ ఓట్లే స్విచ్ అయినాయి. ఓవరాల్గా ఈ కురియన్ కమిటీ 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే ఎందుకు వచ్చిందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకు. దాంట్లో రీజన్స్ కూడా చెప్పిన. డీకే అరుణ గారు అక్కడ గెలవడం 4,000 అనేది కూడా ఒక రీజన్. ఏంటంటే డీకే అరుణ అనేట ఆమె కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ